స్త్రీ పురుషులకి సంతానం కలుగుతుంది. కాబట్టి అది పార్వతీ పరమేశ్వరులనండి, లక్ష్మీనారాయణులనండి, ప్రకృతి పురుష స్వరూపంగా స్త్రీ పురుష స్వరూపంగా ఉన్నప్పుడే దేవతలకి కూడా సంతానం కలుగుతుంది అని మనం ఊహ చేస్తూ ఉంటాం. కానీ అయ్యప్ప స్వామి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు. ఆయన హరిహరపుత్రుడు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. శివుడికి విష్ణువుకి జన్మించినటువంటి వారు. శివకేశవులిద్దరూ పుంస్వరూపముగా వర్ణింపబడతారు. అంటే పురుషస్వరూపం. పురుషస్వరూపమైనటువంటి శివకేశవులకి జన్మించినటువంటి వాడు. అందుకే అసలు ఆయన యొక్క వైశిష్ట్యం ఆయన అవతారంలోనే ఉంది. మిగిలిన వాళ్ళ లాంటి స్వరూపం కాదది. అది ఇద్దరు పురుషులకు జన్మించినటువంటి పురుషుడు. అలా ఉంటుంది ఆ లోకంలో. ఇద్దరు పురుషులకి